దేవుడు అనాది కాలము నుండి కూడా నేను నా ఆత్మని నిర్ణయిత సమయములో, నేను ఎంచుకున్న సమయములో నా బిడ్డలందరి మీద కుమ్మరిస్తాను అని పలికారు. దేవుడు పాత నిబంధన గ్రంథములో అక్కడక్కడ తన యొక్క భక్తులకి, ప్రవక్తలకి, యాజకులకి, రాజులకి పరిశుద్ధాత్మని అనుగ్రహించటాన్ని మనం చూస్తాం. మోషే ప్రవక్త, అహరోను ప్రవక్తలు. దావీదు రాజు పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందుకున్నాడు. మోషే 72 పెద్దలను ఎన్నుకొని తనకు దేవుడు వసగినట్టు ఆత్మని ఆ 72 పెద్దలకు కూడా ప్రసాదించాడు. ఈ రీతిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు పలుచోట్ల పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది ఎన్నుకొనబడినటువంటి వారి మీద మాత్రమే పరిశుద్ధాత్మ దిగి రావటాన్ని మనం చూస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. అటు పిమ్మట నేను నా ఆత్మను అందరిపై, ఎల్లరిపై కుమ్మరిత్తును. మీ పుత్రులు పుత్రికలు నా సందేశములు చెప్పుదురు. మీ ముదుసలులు కలలు కందురు. యువకులు దర్శనములు గాంతురు. ఆ కాలమున నేను సేవకులకు స్త్రీ పురుషుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలా స్పష్టముగా, చాలా వివరంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాల ద్వారా దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మని నేను కొంతమంది మీద కాదు, అందరి మీద, ఎల్లరి మీద నేను కుమ్మరిస్తాను. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆ సమయం రావాలి. ఆ దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ సమయం రావాలి. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పారు? ఏమని అంటే, అటు పిమ్మట. ఎటు పిమ్మట? అటు పిమ్మట అంటే నా కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి, ఆ క్రీస్తు ప్రభు శ్రమించి మరణం పొంది 3వ నాడు లేచి పునరుత్థానమై మోక్షారోహణమైన తర్వాత అటు పిమ్మట నా ఆత్మని ఎల్లరి మీద కుమ్మరిస్తాను.